క్వశ్చన్ 1. బాల్యం నుంచే విద్యార్థుల్లో పని పట్ల గౌరవభావం ఆర్థిక స్వావలంబన కలిగించే ఉత్పత్తి ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. Options. 1. జాతీయ విద్యా విధానం. 2. బేసిక్ విద్యా విధానం. 3. రాష్ట్రీయ విద్యా విధానం. 4. సమగ్ర విద్యా విధానం. Answer. 2. బేసిక్ విద్యా విధానం. క్వశ్చన్ 2. సాంఘిక శాస్త్ర ముఖ్య ఉద్దేశము. Options. 1. అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడం. 2. చారిత్రక అంశాల పరిచయం. 3. మానవ సంబంధాల అధ్యయనం. 4. పని పట్ల దృక్పథాన్ని పెంపొందించుట. Answer. 3. మానవ సంబంధాల అధ్యయనం. క్వశ్చన్ 3. కళాశాల స్థాయిలో ఉన్నత ప్రమాణాలు, వృత్తి విద్యలను అదనంగా బోధించాలని సూచించిన వారు. Options. 1. NCF 2005. 2. APSCF 2011. 3. కొఠారి. 4. సెకండరీ. Answer. 1. NCF 2005. క్వశ్చన్ 4. పుస్తకాల బరువును, విద్యార్థికి ఇచ్చే ఇంటి పని భారాన్ని తగ్గించాలని, పరిసరాల విజ్ఞాన కనీస అభ్యసన స్థాయిలను పెంపొందించాలని సూచించిన వారు. Options. 1. యశ్పాల్ కమిటీ. 2. కొఠారి కమిషన్. 3. సెకండరీ విద్యా కమిషన్. 4. ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ. Answer. 1. యశ్పాల్ కమిటీ. క్వశ్చన్ 5. విద్యార్థుల్లో 10 మౌలిక అంశాల పట్ల చైతన్యం తీసుకు రావడమే సాంఘిక అధ్యయనం గా నిర్వహించిన వారు. Options. 1. NPE 1986. 2. NCF 2005. 3. కొఠారి కమిషన్. 4. సెకండరీ విద్యా కమిషన్. Answer. 1. NPE 1986. క్వశ్చన్ 6. బాలబాలికల్లో క్రమశిక్షణ విశ్వశాంతి సోదరభావాన్ని కలవడానికి ఈ క్రింది ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. Options. 1. నైతిక సచ్చీల విలువలను అందించడం. 2. మారుతున్న కాలానికి అనుగుణంగా పరివర్తన చెందడం. 3. సోదర భావాన్ని పెంపొందించడానికి. 4. మానవులు అతని పరిసరాలతో సంబంధాన్ని ఏర్పరచకపోవడం. Answer. 4. మానవులు అతని పరిసరాలతో సంబంధాన్ని ఏర్పరచకపోవడం. క్వశ్చన్ 7. బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం. Options. 1. 1935. 2. 1936. 3. 1937. 4. 1938. Answer. 3. 1937. క్వశ్చన్ 8. మానవ సంఘమును అభివృద్ధి చేసి, తీర్చిదిద్దాలి కలిగిన ప్రత్యక్ష సంబంధం కలిగిన విషయాలు సాంఘిక వర్గంలోని ఒక మానవుని నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయు విషయాలు సాంఘిక శాస్త్రప. Options. 1. సాంఘిక అధ్యయన పునర్వ్యవస్థీకరణ సమాఖ్య. 2. విక్టోరియా విద్య బోర్డు, అమెరికా. 3. విక్టోరియా విద్య బోర్డు, ఇంగ్లాండ్. 4. సాంఘిక శాస్త్ర అధ్యయన కమిటీ. Answer. 2. విక్టోరియా విద్య బోర్డు, అమెరికా. క్వశ్చన్ 9. ఈ క్రింది వాటిలో సామాజిక శాస్త్రాలకు, సాంఘిక శాస్త్రానికి మధ్య గల తేడాలు సూచించు అంశము. Options. 1. సామాజిక శాస్త్రాలు ఆచరణాత్మక, సాంఘిక శాస్త్ర సైద్ధాంతిక. 2. సామాజిక శాస్త్రాలు వయోజనులకు మరియు సాంఘిక శాస్త్ర బాలబాలికలకు. 3. సామాజిక శాస్త్రాల పరిధి తక్కువ మరియు సాంఘిక శాస్త్రాల పరిధి ఎక్కువ. 4. సామాజిక శాస్త్రాలు బాల బాలికలకు మరియు సాంఘిక శాస్త్రము వయోజనులకు. Answer. 2. సామాజిక శాస్త్రాలు వయోజనులకు మరియు సాంఘిక శాస్త్ర బాలబాలికలకు. క్వశ్చన్ 10. బోధనలో సాంఘిక శాస్త్ర అన్ని స్థాయిల వారీగా వర్గీకరణం చేసి బోధించాలని సూచించారు. Options. 1. రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం. 2. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. 3. మూల పాఠ్య ప్రణాళిక చట్టం.
4 గోడ పాఠ్య ప్రణాళిక చట్టం. Answer. 2 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. క్వశ్చన్ 11 ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్రాలకు చెందిన కొఠారి కమిషన్ సూచన కానిది. Options. 1 ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల సాంఘిక అంశాల పట్ల అవగాహన, భూగోళం, చరిత్ర, పౌరనీతి, ఆర్థిక అంశాల పట్ల పరిచయం చేయాలి. 2 ఉన్నత స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలి. 3 విద్యార్థి జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి మొదలై విశ్వజనీనమైన అంశాలను సృష్టింప చేయాలి. 4 1 నుంచి 5వ తరగతి వరకు పరిసరాల విజ్ఞానం వేరువేరుగా బోధించాలి. Answer. 4 1 నుంచి 5వ తరగతి వరకు పరిసరాల విజ్ఞానం వేరువేరుగా బోధించాలి. క్వశ్చన్ 12 ఈ క్రింది ఏ శాస్త్రములోని అంశాలు ప్రధానంగా వయోజనులకు, కళాశాల విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటాయి. Options. 1 సామాజిక శాస్త్రం. 2 సాంఘిక శాస్త్రం. 3 రాజనీతి శాస్త్రం. 4 తాత్విక శాస్త్రం. Answer. 1 సామాజిక శాస్త్రం. క్వశ్చన్ 13 1 మరియు 2 తరగతులకు సమాజం, ప్రకృతి పట్ల అవగాహన కల్పించాలని సూచించిన వారు. Options. 1 సెకండరీ విద్యా కమిషన్. 2 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 3 కొఠారి కమిషన్. 4 యశ్ పాల్ కమిటీ. Answer. 1 సెకండరీ విద్యా కమిషన్. క్వశ్చన్ 14 మానవ కార్యకలాపాల గురించి సిద్ధాంత చర్చకు ప్రాధాన్యత ఇచ్చే శాస్త్రము. Options. 1 సాంఘిక శాస్త్రం. 2 అర్థశాస్త్రం. 3 సామాజిక శాస్త్రం. 4 విజ్ఞాన శాస్త్రం. Answer. 3 సామాజిక శాస్త్రం. క్వశ్చన్ 15 మానవ సంబంధాలను గురించి కొత్త అంశాలను కనుక్కోవడం ఈ శాస్త్ర ముఖ్య లక్ష్యం. Options. 1 పౌరనీతి శాస్త్రం. 2 సామాజిక శాస్త్రం. 3 మనోవిజ్ఞాన శాస్త్రం. 4 సాంఘిక శాస్త్రం. Answer. 3 మనోవిజ్ఞాన శాస్త్రం. క్వశ్చన్ 16 గాంధీజీ అభిప్రాయములో ఈ క్రింది ఏది సరైనది. Options. 1 పాఠశాల ఒక సాంఘిక ప్రయోగశాల. 2 పాఠశాల చిన్న మోతాదుల సమాజం. 3 పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం. 4 పాఠశాల అనేది ఒక స్థానిక సమాజం. Answer. 3 పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం. క్వశ్చన్ 17 అమెరికా దేశములో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టబడిన సంవత్సరం. Options. 1 1916-17. 2 1917-18. 3 1914-15. 4 1917-16. Answer. 1 1916-17. క్వశ్చన్ 18 బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని నిర్వహించినవారు. Options. 1 వెస్లీ మరియు ఆడమ్స్. 2 వెస్లీ మరియు రాన్స్కీ. 3 ఆడమ్స్ మరియు అండర్సన్. 4 వెస్లీ మరియు ఫాస్టర్. Answer. 2 వెస్లీ మరియు రాన్స్కీ. క్వశ్చన్ 19 1 2 తరగతులకు ఉపాధ్యాయ కరదీపిక ఆధారంగా వారి స్థాయికి తగిన రీతిలో రూపకల్పన చేసి బోధించాలని సూచించిన వారు. Options. 1 కొఠారి కమిషన్. 2 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 3 NPE. 4 మాధ్యమిక కమిషన్. Answer. 2 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. క్వశ్చన్ 20 సామాజిక శాస్త్రం గురించి సరైన అంశం. Options. 1 పరిశోధన అన్వేషణ ఫలితంగా అభివృద్ధి చెందాయి. 2 మానవ జ్ఞాన అభివృద్ధికి తోడ్పడుతాయి. 3 1 మరియు 2. 4 బాల బాలికలకు బోధన కోసం తోడ్పడతాయి. Answer. 3 1 మరియు 2. క్వశ్చన్ 21 సాంఘిక శాస్త్రానికి సంబంధించినది. Options.
1. మానవ సంబంధాలను కనుక్కున్న అంశాలను శ్రద్ధగా చదవటం జరుగును. 2. బాల బాలికల బోధన కోసం తోడ్పడతాయి. 3. విషయ జ్ఞానం పొందడానికి ప్రాధాన్యం ఇస్తాయి. 4. మానవ కార్యకలాపాల గురించి ఆచరణయోగ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇస్తాయి. Answer. 3. విషయ జ్ఞానం పొందడానికి ప్రాధాన్యం ఇస్తాయి. క్వశ్చన్ 22. గ్రీకు భాషలో ఓకియోనామస్ అనగా అర్థం. Options. 1. Gram. 2. గృహ వాతావరణం. 3. ఆర్థిక కార్యకలాపాలు. 4. గృహ నిర్వహణ అధికారం. Answer. 4. గృహ నిర్వహణ అధికారం. క్వశ్చన్ 23. 8, 9, 1-0 తరగతులలో భూగోళం, చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రంతో పాటు సామాజిక అంశాలు, దళిత వర్గాల అభ్యున్నతి, ఆర్థిక సామాజిక సమస్యలు, పరిష్కార మార్గాలు, ఆలోచనను క్రియాత్మక. Options. 1. రాష్ట్ర పాఠ్యప్రణాళిక చట్టం. 2. మూల పాఠ్య ప్రణాళిక చట్టం. 3. జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం. 4. గూఢ పాఠ్యప్రణాళిక చట్టం. Answer. 3. జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం. క్వశ్చన్ 24. సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైంది. సాంఘిక శాస్త్రం ప్రపంచ వ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించింది అనగా సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచం అంతా విశాలమైంది. భూమి. Options. 1. గాంధీజీ. 2. నికోలస్ రైట్. 3. జేమ్స్ హిమ్మింగ్స్. 4. ఫారెస్టర్. Answer. 2. నికోలస్ రైట్. క్వశ్చన్ 25. విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలోని కీలక అంశాల బోధించడంలో ఎదురయ్యే అంశాలను పరిగణలోకి తీసుకొని చిన్న తరగతులకు ముఖ్యంగా వారు నివసించే స్థానిక పరిసరాలు, ప్రాంతీయ సమాచారాలు. Options. 1. ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. 2. కొఠారి కమిషన్. 3. సెకండరీ విద్యా కమిషన్. 4. జాతీయ విద్యా విధానం. Answer. 2. కొఠారి కమిషన్. క్వశ్చన్ 26. విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రానికి ముఖ్యమైందిగా భావించి, అమలు చేయాలని సూచించిన కమిషన్. Options. 1. కొఠారి కమిషన్. 2. సెకండరీ విద్యా కమిషన్. 3. ఈశ్వరి బాయి పటేల్ కమిటీ. 4. జాతీయ విద్యా విధానం. Answer. 2. సెకండరీ విద్యా కమిషన్. క్వశ్చన్ 27. చరిత్ర పితామహుడు. Options. 1. డగ్లస్. 2. హెరిడోటస్. 3. ఆడమ్ స్మిత్. 4. Rousseau. Answer. 2. హెరిడోటస్. క్వశ్చన్ 28. సివిటాస్ అనునది ఏ భాష పదము? Options. 1. ఆంగ్లము. 2. లాటిన్. 3. గ్రీకు. 4. జర్మనీ. Answer. 2. లాటిన్. క్వశ్చన్ 29. ఒక వ్యక్తి ఒక శాస్త్రములో మంచి దిట్టగా పొందగలడేమో గాని అతనికి తన తోటి వ్యక్తుల పట్ల సరైన అవగాహన లేకపోతే అతను సమాజంలో మనుగడ కొనసాగించడం కష్టమే అని తెలిపిన వారు. Options. 1. Maffat. 2. కొఠారి కమిషన్. 3. ఆడమ్స్. 4. గాంధీజీ. Answer. 1. Maffat. క్వశ్చన్ 30. సమాజంలో మానవుడు అతని సంబంధ బాంధవ్యాలను గురించి తెలియజేసే సామాజిక శాస్త్రము ఏమందురు? Options. 1. చరిత్ర. 2. పౌరశాస్త్రము. 3. అర్థశాస్త్రము. 4. భూగోళ శాస్త్రం. Answer. 2. పౌరశాస్త్రము. క్వశ్చన్ 31. పరిసరాలను గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం, పరిరక్షణ అనే మౌలిక సూత్రాలను పరిగణలోకి తీసుకొని 1 నుంచి 5వ తరగతి వరకు ఈ VS 1 అని 6, 7 తరగతులకు సాంఘిక శాస్త్రాలు గా
Options. 1. ఈశ్వరి బాయి పటేల్ కమిటీ. 2. కొఠారి కమిషన్. 3. మొదలియార్ కమిషన్. 4. జాతీయ విద్యా విధానం. Answer. 1. ఈశ్వరి బాయి పటేల్ కమిటీ. క్వశ్చన్ 32. గ్రీకు భాషలో హిస్టోరియా అనగా. Options. 1. గతించిన విషయాలు. 2. మానవుల వ్యవహారాలు. 3. నూతన విషయాలను పరిశోధన, అన్వేషణ చేయుట. 4. గతించిన వాస్తవాలు. Answer. 3. నూతన విషయాలను పరిశోధన, అన్వేషణ చేయుట. క్వశ్చన్ 33. సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం, ఆ సంఘం రూపొందించిన విధానం, సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తన తెలియజేయడం దీని లక్షణం అని నిర్వహించిన వారు. Options. 1. జేమ్స్ హమ్మింగ్. 2. వెస్లీ మరియు రాన్స్కీ. 3. జాన్వి మైకేల్. 4. జేఎఫ్ ఫారెస్టర్. Answer. 4. జేఎఫ్ ఫారెస్టర్. క్వశ్చన్ 34. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ, అంతర సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వహించినవారు. Options. 1. వెస్లీ మరియు రాన్స్కీ. 2. ఈబి వెస్లీ. 3. జేమ్స్ మరియు హిమ్మింగ్స్. 4. జాన్ వి మైకెల్స్. Answer. 3. జేమ్స్ మరియు హిమ్మింగ్స్. క్వశ్చన్ 35. ఉన్నత లేదా మాధ్యమిక స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని సూచించిన వారు. Options. 1. కొఠారి కమిషన్. 2. జాతీయ విద్యా విధానం. 3. మాధ్యమిక కమిషన్. 4. ఈశ్వరి బాయి పటేల్ కమిటీ. Answer. 1. కొఠారి కమిషన్. క్వశ్చన్ 36. 6-7 తరగతుల్లో రాజనీతి శాస్త్రాన్ని బోధించడం వల్ల ప్రభుత్వాల స్వరూపాలు, స్థానిక స్వపరిపాలన పట్ల అవగాహన కలుగుతుంది. Options. 1 NCF 2005. 2 NCF 2007. 3 NCF 2006. 4 NCF 2009. Answer. 1 NCF 2005. క్వశ్చన్ 37. ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణం, విషయావగాహన పటాలు తీసి ప్రదేశాలకు గుర్తించటం, ప్రాజెక్టు పనులు యష్ పాల్ కమిటీ రూపొందించిన సూత్రం ఆధారంగా మానవతా విలువలు, నైతిక విలువలు. Options. 1 NCF 2005. 2 NCF 2004. 3 NCF 2001. 4 NCF 2006. Answer. 1 NCF 2005. క్వశ్చన్ 38. విషయ జ్ఞానాన్ని ఉపయోగించే విధానాన్ని తెలపడానికి ప్రాధాన్యత ఇచ్చే శాస్త్రం. Options. 1. ఆర్థిక శాస్త్రం. 2. సాంఘిక శాస్త్రం. 3. తాత్విక శాస్త్రం. 4. సామాజిక శాస్త్రం. Answer. 2. సాంఘిక శాస్త్రం. క్వశ్చన్ 39. గ్రీకు భాషలో జియోగ్రఫియా అనగా. Options. 1 భూమి. 2. భూస్వరూపాలు. 3. భూమి గురించి వర్ణన. 4. భూమి ఆకారం. Answer. 3. భూమి గురించి వర్ణన. క్వశ్చన్ 40. 1-7 తరగతులలో ప్రాథమిక స్థాయిలో సూక్ష్మంగా బోధించాలని కృత్యాధార బోధనను ప్రోత్సహించి విద్యార్థి సాంఘిక పరిజ్ఞానాన్ని కుటుంబ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సా. Options. 1. సెకండరీ విద్యా కమిషన్. 2. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. 3. కొఠారి కమిషన్. 4. జాతీయ విద్యా విధానం. Answer. 3. కొఠారి కమిషన్. క్వశ్చన్ 41. ఘన స్థితిలోని కార్బన్ డయాక్సైడ్ ను ఏమంటారు? Options. 1. గడ్డ కట్టిన నీరు. 2. హిమాలయాల మంచు. 3. డై ఐస్. 4. నత్రజని. Answer. 3. డై ఐస్. క్వశ్చన్ 42. టీ నుండి టీ పొడిని వేరు చేయుటకు దేనికి ఉపయోగిస్తారు? ఆ. Options.
1 ఉత్పతనము 2 సిబ్బిగంటె 3 తీర్చుట 4 స్వేదనము Answer. 2 సిబ్బిగంటె. క్వశ్చన్ 43 క్రోమాటోగ్రఫీ అనేది ఏ ప్రక్రియ? Options. 1 ప్రయోగశాల 2 తరగతి గదిలో చేయవచ్చు 3 1 మరియు 2 4 ఏదీ కాదు Answer. 3 1 మరియు 2 క్వశ్చన్ 44 ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతులు. Options. 1 జల్లించడం మరియు వడపోత 2 శ్వేత ధనము మరియు తేర్చడం 3 స్ఫటికీకరణము మరియు అంశిక స్వేదనం 4 తేర్చడము మరియు వడపోత Answer. 4 తేర్చడము మరియు వడపోత. క్వశ్చన్ 45 మధ్యయుగ కాలంలో తెల్లబంగారంగా దీనిని పిలిచేవారు. Options. 1 పత్తి 2 ఉప్పు 3. Niru. 4 పంచదార Answer. 2 ఉప్పు. క్వశ్చన్ 46 స్వేదన జలం ఎక్కువ కాలం తాగితే జీవక్రియలు మందగిస్తాయి దానికి గల కారణం. Options. 1 అందులో లవణాలు లోపించడం 2 అవి ఎక్కువగా పరిశుభ్రంగా ఉంచడం 3 సూక్ష్మజీవులు లేకపోవడం 4 స్వేదన జలంలోని హానికర లవణాలు. Answer. 1 అందులో లవణాలు లోపించడం. క్వశ్చన్ 47 రంగులను వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి. Options. 1 స్వేదనము 2 వడపోయడం 3 క్రోమాటోగ్రఫీ 4 అంశిక స్వేదనం. Answer. 3 క్రోమాటోగ్రఫీ. క్వశ్చన్ 48 2 లేదా అంతకంటే ఎక్కువ మిశ్రమం ద్రావణాల బాష్పీభవన స్థానాలలో వ్యత్యాసము 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటే ఆ ద్రావణాలను వేరు చేయుటకు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? Options. 1 ఇగుర్చుట 2 స్వేదనము 3 అంశిక స్వేదనం 4 పైవన్నీయు. Answer. 2 స్వేదనము. క్వశ్చన్ 49 బరువైనవి మరియు తేలికైన మిశ్రమం నుండి తేలికైనవి వేరు చేయుటకు ఏ పద్ధతులు ఉపయోగించవచ్చును? Options. 1 క్రోమటోగ్రఫీ 2 స్వేదనము 3 అంశిక స్వేదనం 4 తూర్పార పట్టడం. Answer. 4 తూర్పార పట్టడం. క్వశ్చన్ 50 ఫిల్టర్ పేపర్కు మరియు జల్లెడలకు పోలిక. Options. 1 ఫిల్టర్ పేపర్ నందు సూక్ష్మ రంధ్రాలు జల్లెడ కన్నా చాలా చిన్నవిగా ఉంటాయి. 2 జల్లెడ యందు సూక్ష్మరంధ్రాలు ఫిల్టర్ పేపర్ కన్నా చిన్నవిగా ఉంటాయి. 3 రెండింటిలో సమానంగా ఉంటాయి. 4 రెండింటిలో ద్రవ పదార్థాలను మాత్రమే వేరు చేయగలము. Answer. 1 ఫిల్టర్ పేపర్ నందు సూక్ష్మ రంధ్రాలు జల్లెడ కన్నా చాలా చిన్నవిగా ఉంటాయి.